వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేసుకోబోయే చికెన్ బిర్యానీ పులావ్. ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కావాల్సిన మసాలా తీసుకొని దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా అవన్నీ మిక్సీ పట్టుకొని నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ అల్లం, మిక్స్ పట్టుకున్న మసాలాలు వేసి మసాలా 1 స్పూన్ పసుపు, 1½ ఉప్పు, 1½ కారం, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఆనియన్స్ గోలినాక అందులో మనం చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. బౌల్లో బాగా కలబెట్టాలి. వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తక్కువ ఏమైనా అనిపిస్తే వేసుకోవచ్చు. అంతలోపు మనం అన్నం కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. చికెన్లో 2½ వాటర్ పోసుకోవాలి. పెట్టుకొని అది మసలాక చూడాలి. మసిలినాక అందులో బాస్మతి బియ్యం వేసుకోలేదు, ఇంట్లో బియ్యమే వేసుకున్నాము. ఇంట్లో బియ్యంతో కూడా చేసుకోవచ్చు చికెన్ పులావ్. ఆ తర్వాత మూత పెట్టుకొని కాసేపు అది దగ్గరికి అయ్యే వరకు అన్నం ఉడకాలి. అన్నం ఉడికినాక మూత వేసి చూడాలి. చికెన్ పులావ్ రెడీ. అంతలోపు పక్కన అంటే చికెన్ పులావ్కి చికెన్ కర్రీ కూడా ఉండాలి. సో పక్కన చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి తగినంత. 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోపు మసాలాకి మనము బాదమును కురక తీసుకొని అందులో అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం 1 బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం వేడెక్కాక ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని అది బాగా గోలాలి. త్వరగా గోలాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. సో నేను 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. గోలినాక అందులో 1 స్పూను పసుపు, 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని
అందులో వేసుకొని బాగా కలపాలి. మనం కారం వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి తగినంత, బాగా కలబెట్టుకోవాలి. మసాలా మిక్సీ పట్టుకున్నది కుడకలను బాగా పట్టుకుని అందులో వేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోవాలంటే మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి. కానీ చాలా బాగా వచ్చింది చికెన్ పులావ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.